అప్పుడంటే అర్థం చేసుకుని 4 అడుగులు వెనక్కి వేశాం. ఇప్పుడు తగ్గేదే లేదని జనసేన అంటోంది. ఆనాడు కూటమిని బలపరచడానికి ఒక బాధ్యతతో ముందుకెళ్లాం గానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రాజీ పడాలంటే కుదరదని అంటోంది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలనే లక్ష్యంతో భాగంగానే ఆ పార్టీ వాయిస్ రైజ్ చేసింది. లోకల్ బాడీలో అవకాశం కల్పిస్తామని క్యాడర్కు ఇచ్చిన హామీలో భాగంగానే జనసేన నుంచి ఈ ప్రకటన వచ్చింది. నాదెండ్ల మనోహర్ చేసిన ఈ కామెంట్ల వెనుక సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ స్పష్టంగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల సినారియో వేరు, అప్పటి ఈక్వేషన్ వేరు, కానీ ఇప్పుడు అలా కాదని మంత్రి క్లియర్ కట్గా చెప్పేశారు. అప్పటి ఫార్ములా ఇప్పుడు వర్తించదని స్పష్టం చేశారు. ఓటు బ్యాంక్, కుల సమీకరణాలు బేరీజు వేసుకుని ఏమాత్రం అవకాశం ఉన్నా బరిలో దిగాలనే పార్టీ లైన్ ఆయన మాటల్లో వ్యక్తమైంది. ఎన్డీఏ మీటింగ్లో ఇదే మాట్లాడినట్టు ఆయన చెప్పుకొచ్చారు. బలాబలాల్ని బట్టి, ఓటు బ్యాంకుని బట్టి పోటీ ఆరోగ్యకరంగా ఉండాలన్నదే తమ పార్టీ నిర్ణయమని నాదెండ్ల చెప్పుకొచ్చారు. బలాబలాలు చెక్ చేసుకునే ప్రొఫెషనల్గా ముందుకు వెళ్తామన్నారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించడం వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి అప్పుడు వర్తించిన ఫార్ములా ఈరోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. మననే మాకు ఎన్డీఏ సమన్వయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం. సో రాబోయే రోజుల్లో మన బలబలాలని బట్టి, మన నాయకత్వాన్ని బట్టి, ఏ మున్సిపాలిటీలో, ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో వివిధ పార్టీని సమన్వయపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన సందర్భం, ఆ సమయం, ఆ రోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని, ప్రజల గురించి దృష్టిలో పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలంటే ఓటు చిల్లనివ్వకూడదనే ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయం అది. ఆ రోజున ఈ రోజున తప్పకుండా క్షేత్రస్థాయిలో మనం పర్యటిస్తున్నప్పుడు జనసేన పార్టీ నాయకుల, కార్యకర్తల ఆవేదనలు, వివిధ పార్టీల ఆవేదన కూడా మనం అర్థం చేసుకుని మన బలాబలాలను చెక్ చేసుకుని ప్రొఫెషనల్ రీతిలో నాయకత్వాన్ని పెంచుకునే విధంగా, ప్రజలకి మరింత చొరవగా మనం పనిచేసుకునే విధంగా, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా స్పెషల్ ఫండ్స్ కూడా క్రియేట్ చేస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మున్సిపాలిటీలో కూడా వీటన్నిటినీ మనం బేస్ చేసుకుని రాబోయే రోజుల్లో ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా, అదేవిధంగా అక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దామని. అప్పుడంటే అర్థం చేసుకుని 4 అడుగులు వెనక్కి వేశాం. ఇప్పుడు తగ్గేదే లేదని జనసేన అంటోంది. ఆనాడు కూటమిని బలపరచడానికి ఒక బాధ్యతతో ముందుకెళ్లాం గానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రాజీ పడాలంటే కుదరదని అంటోంది జనసేన. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు లైవ్లో అందిస్తారు. రామారావు. సంతోష్, ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా నడుస్తుంది. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగొచ్చని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో జనసేన స్టాండ్ అయితే మాత్రం ఆ జనసేనలో ఉన్నటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే క్లియర్గా చెప్పారు, తమ పార్టీ బలాబలాలు పట్టి పోటీ చేస్తాం, ఎక్కడైతే తమ పార్టీకి బలం ఉందో అక్కడ పోటీ చేస్తాము. గతంలో ఏదైతే 2024 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే అప్పుడు ఫార్ములా వేరు, ఇప్పుడు ఫార్ములా వేరు. ఆ రోజు చూసుకున్నట్లయితే ఓటు చీలకూడదు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము తగ్గాము. అప్పుడు ఆ సమయంలో చూసుకున్నట్లయితే తమ పార్టీ తరఫున పోటీ చేయడానికి చాలా మంది వచ్చినప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఓటు చీలకుండా ఉండాలి, రాష్ట్ర ప్రయోజనాల ముఖ్యమన్న కోణంలో తమ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా తాము పోటీ చేశామని చెప్తున్నారు. ఆ రోజు
చాలా మంది పోటీ చేయడానికి వచ్చినటువంటి నాయకులకి తాము చెప్పడం జరిగింది. తర్వాత భవిష్యత్తులో ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి, పార్టీ అవకాశం పోటీ చేసే అవకాశం ఇస్తుందని ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఇష్యూ తెర మీదకి వచ్చిన సమయంలో ఆయన క్లియర్ గా ఒకటే చెప్తున్నారు, తమ పార్టీకి బలం ఉన్న చోట ఖచ్చితంగా పోటీ చేస్తాం. జనసేన తరపున బలమైన నాయకులు ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో తాము పోటీ చేస్తామో వాళ్ళకి పోటీ చేసే అవకాశం కూడా కల్పిస్తానని ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆ జనసేన స్టాండ్ అనేది ఒక క్లియర్ గా వచ్చినటువంటి పరిస్థితి అయితే మాత్రం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా జనసేనకు సంబంధించి కావచ్చు, బీజేపీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళు పోటీ చేసే స్థానాల మీద రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. జనసేనకి మళ్ళీ తక్కువ సీట్లు ఇస్తారు, బీజేపీకి తక్కువ సీట్లు ఇస్తారు, టీడీపీ ఎక్కువగా సీట్లలో పోటీ చేస్తుంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చెప్పడం ఒక ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే మంత్రి నాదెండ్ల మనోహర్ క్లియర్ గా స్పందించారో అలాంటి ప్రచారాలు అనేవి నమ్మొద్దు అని క్లియర్ గా చెప్పారు. ఖచ్చితంగా ఇప్పటికే పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనాల్లో తిరుగుతున్నారు. అలాగనే మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏదైనా కావచ్చు, తమ పార్టీకి ఎక్కడైతే బలం ఉంటుందో ఆ ప్రాంతాలను చూసుకుంటామో, ఆ ప్రాంతాల్లో పోటీ చేస్తామో, ఖచ్చితంగా కూడా తమ పార్టీ నేతలకి పోటీ చేసే అవకాశం కూడా కల్పిస్తామని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రేపు ఎలక్షన్స్ లో కూటమి నేతలు ఏ విధంగా సీట్ల సర్దుబాటు జరుగుతుందనే ఒక ఏదైతే ఆలోచన అయితే మాత్రం తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే జనసేన స్టాండ్ క్లియర్ కావడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు ఏ విధంగా స్పందించబోతుంది. వాళ్ళైతే మాత్రం క్లియర్ గా తమ స్టాండ్ చెప్పారు. ఖచ్చితంగా తాము బలం ఉన్న స్థానాల్లో అయితే మాత్రం, తమ బలం ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే పోటీ చేయడానికి వెనకాడమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నేతల మధ్య సీట్ల సర్దుబాటు ఏ విధంగా ఉంటుందనే ఒక చర్చ అయితే మాత్రం మొదలైంది. సంతోష్. థ్యాంక్ యూ రామారావు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల హీట్ మొదలైంది. అన్ని పార్టీలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా కూటమిలో ఉన్న 3 పార్టీలు కూడా తమ పార్టీలకు సంబంధించి ఎక్కువ సీట్లు, ఎక్కువ వాటా పొందాలని చెప్పి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దీంట్లో భాగంగానే సమన్వయ కమిటీ సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే మరికొద్ది నెలల్లోనే అటు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా దానికి అనుగుణంగా రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా కూటమిలో చాలా కీలకంగా కింగ్ మేకర్గా ఉన్న జనసేన పార్టీకి సంబంధించి ఈసారి ఎక్కడా కూడా వెనక్కి తగ్గమని చెప్తా ఉంది. దీంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితమే పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గమని చెప్పి కూడా ఆయన చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా 2024 ఎన్నికల పరిస్థితి వేరు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వేరని చెప్పి కూడా ఆయన కోట్ చేయడం పట్ల ఇప్పుడు ఇంకా మరింత డిమాండ్ చేస్తారనేది అయితే పెద్ద ఎత్తున చర్చ అయితే కూడా నడుస్తూ ఉంది. 2024 అప్పుడున్న పరిస్థితులు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకూడదని చెప్పి కూడా ఇప్పటి సభలో పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందుకనే 4 అడుగులు వెనక్కి వేసాము, త్యాగం చేసామని చెప్పి కూడా నాదెండ్ల మనోహర్ మరొకసారి గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు వీర మహిళలకు, కార్యకర్తలకు కూడా పెద్ద ఎత్తున అవకాశం కల్పిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దాదాపు 2024 ఎన్నికలు గడిచిన తర్వాత చాలా నెలలు అవుతున్న నేపథ్యంలో పార్టీ బలోపేతం పైన కూడా పూర్తి స్థాయిలో జనసేన పార్టీ సిద్ధమవుతుంది. దాంట్లో భాగంగా ఇప్పటికే కమిటీలతో పాటు ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ బలోపేతం చేస్తూ ఉంది. అయితే ఇప్పటికే అటు జనసేన పార్టీ అధిష్టానం పైన పార్టీకి పనిచేసిన వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు, అటు త్యాగాల పేరుతో మొత్తం అంతా కూడా తమకు అన్యాయం జరుగుతుందని చెప్పిన నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా పార్టీ అధిష్టానం అంతా కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. దాంట్లో భాగంగా ఇప్పటికే పార్టీ బలోపేతం పైన పెద్ద ఎత్తున రూట్ మ్యాప్ అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటున్న నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో పోరాటం చేస్తాం, పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ అన్నింటిలో కూడా రంగంలో దిగుతామని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా చెప్పారు. దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితం ఆయన ఈ ప్రకటన కూడా చేశారు. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టింది. మరోవైపు 2024 ఎన్నికల్లో అప్పుడున్న పరిస్థితులు, అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వకూడదని చెప్పి కూడా 21 సీట్లలోనే పోటీ చేశాం. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న గ్రౌండ్లో ఉన్న ప్రెజర్ వేరని చెప్పి కూడా ఇండైరెక్ట్గా